సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే శర్వా వస్తే చూడండి ప్రతి సినిమాకి అప్పుడు ఎక్స్ప్రెస్ అప్పుడు 4 సినిమాలు ఆడినాయి. లాస్ట్ టైం శతమానం వచ్చినప్పుడు అన్నీ ఆడినాయి. నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి. కంపల్సరీ శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. సో కంపల్సరీ నాకు ఒక స్లాట్. నారి నారి నడుము మురారి మూవీ చూసి వచ్చాను. దాని గురించి చెప్పమొత్తా అంతకన్నా మనం మీద కేవలం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్. సో హీరోయిన్ ఎక్కడ కలుసుకుంటారంటే మన ఓన్స్ గాడ్ కంట్రీ, గాడ్స్ ఓన్ కంట్రీ. సో అక్కడ కలుసుకుంటారు. సో వాళ్ళ మధ్య ప్రేమయో కాదలియో ఇసుకయో కలిసింగయో కుమ్మింగయో ఇదండి లవ్వింగయో ఇదండి స్టోరీయో. సో అలా నడుస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కేరళలో కలుసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అండ్ ఈ మూవీలో స్టార్ట్ అండ్ ఎండ్ ఒక లైన్తో స్టార్ట్ అవుతుంది. ఏంటంటే హీరోయిన్ ఫాదర్కి ఒకటే ఉంటుంది, ఏంటంటే మనం ప్రేమిస్తే ప్రేమలో గొడవలు, సారీ చెప్పుకోవడాలు, మళ్ళీ కలిసిపోవడాలు, మళ్ళీ గొడవ జరుపుకోవడాలు, ఇవన్నీ అంటుంది. కానీ హీరో ఏంటంటే ప్రేమ అంటే ఏంటంటే ఏ సారీలు చెప్పకుండా, ఈగోలు లేకుండా, ఈగో క్లాషెస్ లేకుండా హ్యాపీగా ఉండడమే ప్రేమ అనేది. సో ఆ చిన్న ప్లాట్ మీదే మూవీ అంతా వెళ్తూ ఉంటుంది. అది లాస్ట్లో మనకు ఒక కంక్లూజన్ ఇస్తారు. సో మీరు మూవీ చూస్తే, ఆల్రెడీ చూస్తుంటే కింద కమెంట్స్ చేయండి మీకు ఎలా కనిపించిందో, అంటే ఈ పాయింట్ మీకు ఎలా కనిపించిందో. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ ఇది ఫన్ ఫిల్డ్ కామెడీ ఎంటర్టైనర్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ ఎండ్. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అండ్ చూసినంతసేపు అబ్బాబ్బా ఏముందా గడుపుబ్బ నవ్వుకుంటారు, నాది గ్యారెంటీ. నేను వెళ్ళాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ ఎండ్, స్టార్టింగ్ సత్యతో స్టార్ట్ అవుతుంది సీన్. సో తన పోర్షన్స్ సినిమాలో కొద్ది లిమిటెడే, కానీ తను ఎప్పుడొచ్చినా అక్కడక్కడ పంచ్స్ లైక్ నరేష్ గారి మధ్య ఇంకా సత్య మధ్య, లైక్ నరేష్ గారు అంటుంటారు, నరేష్ గారు సత్య గారి మధ్య ఏంటంటే ఏ ఆటో వాళ్ళ అంటే సత్య అంటాడు ఏ బ్యాటింగ్ వాళ్ళ. సో అలా వన్ లైనర్స్ చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మనకు మూవీ మధ్యలో, లైక్ ఫ్రమ్ ఓల్డ్ ఫిలిమ్స్. అండ్ మీమ్ రెఫరెన్స్ కూడా చాలా ఉన్నాయి మూవీలో. సో మీరు చూసినట్టయితే అక్కడక్కడ లైక్ పూర్తిగా వాడకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దాని ఎండ్ పాయింట్ ఏంటి, అది ఎక్కడ అలాగా ఫినిష్ చేస్తే బాగుంటుంది అనేది మూవీలో చూపించారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇలా నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఒక 20 minutes బిఫోర్ మన సెకండ్ హీరోయిన్ ఎంట్రీ. సో తను వచ్చిన తర్వాతే కాన్ఫ్లిక్ట్స్ అలా బిల్డప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదంతా అయ్యేసరికి లాస్ట్కి ఏమైంది అనేది మూవీ ప్లాట్. అండ్ నరేష్ గారు చెప్పినట్టు నేను చెప్తున్నా, సామాజ వర్గం నిజంగా నరేష్ వర్షన్ 20 చూశారని అక్కడి నుంచి 20 స్టార్ట్ అయిందండి. నారీ నారీ నడుం మురారి నరేష్ వర్షన్ 30 అని మీడియా వచ్చి నాకు చెప్తారండి. మూవీలో కొత్త నరేష్ని చూస్తారు మీరు. అతను కామెడీ టైమింగ్ కానీ, అతను వచ్చినప్పుడల్లా అందరూ జనాలు పడి నవ్వారు. అంటే తనకు ఒక సపరేట్ ట్రాక్ ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి బ్యాక్ బోన్ ఎవరంటే మన శర్వానందే. సో శర్వానంద్ ఇంతకుముందు మనం ఆల్రెడీ సినిమాలు చూసినట్టున్నాం. తన ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ జానర్. ఎప్పుడు కామెడీ జానర్ ఎంచుకున్నా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్. సో ఇవన్నీ బాగానే జరుగుతూ ఉంటాయి. సో ఇదొక ఎత్తు. అండ్ కమింగ్ టు డైరెక్షన్ బై రామ్ అబ్రాజు. ఇంతకుముందు మనం సామాజ వర్గం అన్న మూవీ చూసాం. అది ఎలాగైతే కామెడీ ఎంటర్టైనరో ఇది కూడా సేమ్. సో ఇది కూడా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మీకు అలరిస్తూనే ఉంటుంది. ఆనందిస్తారు మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు. ఇంకేమైనా మర్చిపోయినా మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్, అది కూడా బాగానే ఉంది. సో ఓవరాల్లీ సంక్రాంతికి విన్నర్ ఏదైనా ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఈ మూవీయే, నారీ నాడి నడుము మురారి. నేను గ్యారంటీ. అండ్ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. కంపేర్ చేస్తే వేరే మూవీస్ కన్నా ఈ మూవీ స్టాండ్ అవుట్ అవుతుంది. ఈరోజుకి ఇంత గైస్. సో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.